ఎగ్జాక్ట్‌గా 6 నెలల గ్యాప్‌లో టీమిండియా కథ అంతా మారిపోయింది. వన్‌డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కి. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ నెగ్గిన మన టీమిండియానేనా ఇలా ఉంది పరిస్థితి అనే స్టేజ్‌కైతే వచ్చేసింది. గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్ నుండి కోచ్‌గా పదవులు అందుకున్నాక మరింత దారుణంగా అధ్వాన పరిస్థితిలోకైతే టీమిండియా వెళ్లిపోయింది. అయితే దీనికి మెయిన్ రీజన్స్ సొంత గడ్డపై ఊహించిన రీతిలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్. అలాగే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో పరాభవం. ఈ పరాజయాలకు ఎన్నో కారణాలు. బ్యాటింగ్లో అగ్రశ్రేణి బ్యాటర్ల వైఫల్యం, బౌలింగ్లో లేని సహకారం. ఇలాగే కొనసాగితే జట్టుకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫ్యూచర్పై సందేహాలు, అవకాశాల కోసం కుర్రాళ్ల ఎదురుచూపులు. ఈ పరిస్థితుల్లో జట్టు ఒక్కసారిగా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త అయితే ముఖ్యంగా మారనుంది. జట్టును పటిష్టంగా తీర్చిదిద్దుకోవడం మన అవసరం. తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత్కు 5 నెలల సమయం అయితే వేచి ఉంది. ఈ పరాజయాన్ని ప్రమాద గంటిగా భావించి జట్టు మారటం ఆవశ్యకంగా మారింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమవటం. ముఖ్యంగా రోహిత్ శర్మ ద కెప్టెన్ 5 ఇన్నింగ్స్లో 31 పరుగులు. తర్వాత విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్లో 190 పరుగులు దారుణమైన ప్రదర్శన అయితే చేశారు. ఇక తర్వాత రిషబ్ పంత్ 255 పరుగులు, రవీంద్ర జడేజా 5 ఇన్నింగ్స్లో 135 పరుగులు, కేఎల్ రాహుల్ 10 ఇన్నింగ్స్లో 276 పరుగులు, శుభ్మాన్ గిల్ 5 ఇన్నింగ్స్లో 93 పరుగులు నిలకడైన ప్రదర్శన చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. కానీ అదే పరిస్థితుల్లో అవే కఠిన సవాళ్ళను ఎదుర్కొని యువ ఆటగాడు అయిన యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్లో 391 పరుగులు, అలానే నితీష్ కుమార్ రెడ్డి 9 ఇన్నింగ్స్లో 298 పరుగులతో రాణించారు. కంగారు బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఇలాంటి యువ ఆటగాళ్లు మరింతగా జట్టులోకి వచ్చేలా ప్రోత్సహించాలి. దేశవాళీల్లో భారతీయ తరపు సత్తా చాటుతున్న కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. స్టార్ సంస్కృతిని వీడాలని మాజీలు పిలుపునిస్తున్న ఈ సమయంలో యువ ప్రతిభావంతుల వైపు దృష్టి సారించాల్సిన అవసరం చాలానే ఉంది. బ్యాటింగ్లో టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా కనిపిస్తోంది. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్లో సుదీర్ఘ ఫార్మాట్కు సరిపోన బ్యాటింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ టీమిండియా ఎంపికకు ముందు వరుసలో ఉన్నాడు అనడంలో సందేహం లేదు. ఇక అయితే ప్రస్తుతం స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్న 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 41.44 సగటుతో నమోదు చేశాడు పరుగులు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో అయితే ఏకంగా 60 సగటుతో పరుగులు సాధించాడు. ఇప్పటికే అతను భారత్ తరపున వన్డే ఫార్మాట్ అలాగే టీ20 ఫార్మాట్లో అరంగేట్రం కూడా చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ కూడా మంచి ఆటగాడే అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన సిరీస్లో భారత్ ఏ తరపున అతను అత్యధిక పరుగులు 151 పరుగులు చేశాడు. వీళ్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తదితర టెస్ట్ క్రికెట్ అవసరాలకు తగ్గట్లుగా ప్రోత్సహించాల్సిన అవసరం అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉందనే మాట్లాడుకోవాలి. ఇక తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్లో బలహీనత కనిపించింది. బ్యాటర్ల టెక్నిక్లో లోపం స్పష్టంగా కనబడింది. విరాట్ లాంటి మేటి ఆటగాడు 8 సార్లు ఒకేలా అవుట్ అవటమే ఇందుకు నిదర్శనంగా మాట్లాడుకోవచ్చు. ఇక మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవటం, రెడ్ బంతిని గమనాన్ని అంచనా వేయడానికి ప్రధాన కారణం సరిపడా ప్రాక్టీస్ లేకపోవటంగానే చెప్పుకోవచ్చు. అందుకే ఎంత పెద్ద ఆటగాడైనా సరే దేశవాళీల్లో ఆడాలని మాజీలు గట్టిగానే చెప్తూనే ఉన్నారు. రంజీ లాంటి టోర్నీల్లో ఆడటం వల్ల డిఫరెంట్ బౌలర్స్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎర్రబంతిపై పట్టు దొరుకుతుంది. ప్రాథమిక అంశాలపై మరింత అవగాహన వస్తుంది. ఎంత చెప్పినా దేశవాళీల్లో ఆడకపోవడం గత ఏడాది వార్షిక కాంట్రాక్టుల నుంచి శ్రేయస్ అయ్యర్ని, ఇషాన్ కిషన్ను తప్పించి బీసీసీఐ గట్టి హెచ్చరికైతే పంపింది. అయినా మార్పు రావటం లేదనే చెప్పుకోవాలి. నిరుడు దులీప్ ట్రోఫీలో ఆడాలని కోహ్లీ, రోహిత్, బుమ్రా లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల సెలక్షన్ కమిటీ కోరింది. కానీ వివిధ కారణాలతో వీళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని గట్టిగా అర్థమయ్యేలా చెప్పాడు. ఫిట్గా ఉండి అందుబాటులో ఉండే ఆటగాళ్ళందరూ రంజీల్లో ఆడాలని సూచించాడు. గంభీర్ వ్యాఖ్యలను ఆటగాళ్లు ఏ మేరకు పట్టించుకుంటారో చూద్దామని గవాస్కర్ చెప్పడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఖాళీ సమయాల్లో విహారయాత్రలకు వెళ్లటం మాని దేశవాళీల్లో ఆడాలని క్రికెటర్లపై ఇప్పటికీ విమర్శలైతే గట్టిగానే వస్తున్నాయి. ఈ విషయంలో భారత క్రికెట్ మేలు కోసం బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని, ఈ నెలలో ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ సెకండ్ రౌండ్లో ఆయా రాష్ట్రాల తరపున అగ్రశ్రేణి బ్యాటర్లు ఖచ్చితంగా ఆటగాళ్లు ఆడాలని సూచించారు. ఒకప్పుడు మన పేస్ దళం బలహీనంగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఇట్ మీన్స్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, ఈశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ లాంటి పేసర్లు మన టీమిండియా పేస్ కథనే మార్చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి భారత పేస్ పదును పెంచారు. విదేశీ గడ్డపై ప్రత్యర్థి జట్ల కంటే వాళ్ళ పేసర్ల కంటే మన వాళ్ళు మెరుగ్గా రాణించి
జట్టుకు చిరస్మరణీయమైన విజయాలైతే అందించారు. కానీ 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం, శస్త్రచికిత్సతో సమీ జట్టుకు దూరం అయ్యాడు. దీంతో భారమంతా బుమ్రా పైనే పడింది. ఈ ప్రపంచ కప్ ముందే వెన్నుముక శస్త్రచికిత్స నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుకి ఆపద్బాంధవుడిగా మారాడు. నిరుడు టీ20 ప్రపంచ కప్లో జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ అత్యధిక వికెట్లు తీశాడు. అంటే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్ల సిరీస్లో గాను 5వ టెస్టులో బౌలింగ్ చేయపోయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 టెస్టుల సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అదర్ ఎండ్లో కూడా వికెట్ల వేటలో సాగే పేస్ బౌలర్లు అయితే కావాలి. ఆస్ట్రేలియా పర్యటనలో మహమ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ అంచనాలను అయితే అందుకోలేకపోయారు. కీలక సమయాల్లో వికెట్లు పడగట్టలేకపోయారు. దీంతో బుమ్రాపై అధిక భారం అయితే పడింది. అది ఇప్పుడు గాయానికి కూడా దారితీసింది. ఈ పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ప్రత్యర్థి పని పట్టే పేస్ బౌలర్ల కోసం తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే భారత మేనేజ్మెంట్ పై ఖచ్చితంగా పడింది. జట్టును గెలిపించే పేసర్గా సిరాజ్ ఎదగాలి. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, యాష్ దయాల్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లను అయితే టెస్టుల కోసం సిద్ధం చేయడంతో పాటు ప్రతిభావంతులైన కుర్రోళ్లను వెతికి సానబెట్టాల్సిన అవసరం అయితే టీమిండియా మేనేజ్మెంట్ మీద పడింది. అయితే మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.